హలో, ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియో చూసారు కదా, రాజమండ్రి నుంచి అటు రోడ్కి వచ్చాం. అటు రోడ్ నుంచి ఈరోజు మా నాన్నగారు సొంతూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా అటు రోడ్డు, ఆటోలు ఉన్నాయి వెనకాల. ఇక్కడ నుంచి మా నాన్నగారికి ఊరికి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ దాకా మనం జర్నీ అంతే. ఇంకా మా నాన్నగారి ఊరికి వెళ్ళి చూద్దాం ఏం కనిపిస్తుంది వెనకాల. పోలవరం టన్నెల్ కావ. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియో సంవత్సరం క్రితం చూపించా. ఇది మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నారు. అప్పుడు ఇంకా పూర్తిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఇది ఎప్పటి నుంచి ఎలాగ ఉండేది. అదే టన్నెల్ కాలువ. ఇది పోలవరం టన్నెల్ కాలువ అండి. లెఫ్ట్ కెనాల్ మన విశాఖపట్నానికి వాటర్ సప్లై చేస్తుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి ఎలాగ ఉండిపోయినట్టు. ఇది హైలైట్ వ్యూ. అమ్మా నిజంగా ఉంది. ఇది రోడ్ స్టార్టింగ్ నుంచి ఎలాగ ఉంది, కానీ కొండలు మాత్రం మావాలి కదా. ఇది హైలైట్. చాలాసేపు జర్నీ తర్వాత కైలాసపట్నంకి వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 4-5 కిలోమీటర్లు మళ్ళీ మా ఊర్లోకి వెళ్ళాలి. జై హనుమాన్. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు వెళ్ళాలి మా నాన్నగారి ఊరికి. ఇక్కడ నుంచి మా డాడీ అలా ఊరికి వెళ్ళడానికి పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు ఒక ఆటో మారాం కదా, ఇంకొక ఆటో తీసుకొని మళ్ళీ జనాలు ఫుల్ అయితే కానీ ఈ ఆటో మారాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 5-6 కిలోమీటర్లు లోపల ప్రయాణం చేయాలి. అది మా నాన్నగారు ఊరు. నాన్ స్టాప్ జర్నీల వల్ల నోట్ల నుంచి మాట కూడా సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే ఈ బస్సు అండ్ ఇక్కడ నుంచి ఆటో ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, కొడుకు తేడాగా ఉంది. నా చిన్నప్పుడు అయితే నేను చాలా సందర్భాల్లో వచ్చాను మా నాన్నగారు నేను ఒకరినే సింగిల్గా అయితే ఇది 2వ సారి. అండ్ అంతకుముందు ఒకసారి నా పెళ్లి రోజుకి చెప్పడానికి వచ్చా. ఈ చెట్టు నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. మన ఆటో ప్రయాణానికి ఇక మొదలు. మా నాన్నగారు సొంతూరు ఎంట్రన్స్లోనే శ్రీరాముడి నిలయం.
జై శ్రీరామ్. పక్కన మన హనుమంతుడి వారి నిలయం. ఇక్కడ 90లో కట్టిన బిల్డింగ్ ఇది ఇది ఒకటే అయ్యి ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న పాయి కనిపిస్తుంది చూసారా, వాటర్ వచ్చి ఇది ఎలాగా ఆ కొండల నుంచి వస్తుంది. సో ఫైనల్గా మనం మా ఊరైతే వచ్చేసాం, జగ్గంపేట. ఇక్కడ మాకు ఒకప్పుడు పొలం ఉండేది, అక్కడ అమ్మవారు వెలిచారంట, నూకాలమ్మ తల్లి. ఇప్పుడు అక్కడికి వస్తున్నా, చూద్దాం అసలు దేవస్థానం ఎలా ఉంటుంది, గుడి ఏంటో. మా పొలం ఏదో కూడా నేను ఇప్పుడు చూడలే, చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. మా పొలంలో వెలిసిన నూకాల తల్లి గుడి, పోతురాజు ఉన్నాడు మనకు బయట. నూకాంబిక అమ్మవారి ఆలయం, జగ్గంపేట. ఒకప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు మా తాతగారు మాకు రాసిచ్చిన నూకాల తల్లి అంతే, పొలంలో అమ్మవారు వెలిసారు. అంటే మాకు సంబంధించినట్టు వరకు కూడా ఈమె మాకు ఇంటి దైవం, అంటే కులదైవం కింద లెక్కేసుకోవాలి. జై కనకదుర్గ. మొత్తం ఆలయం మీకు 360 డిగ్రీస్లో చూపిస్తా చూడండి. ఆలయం వ్యూ పాయింట్ ప్రశాంతంగా ఉంది, కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. సంగతి సంపేస్తుంది ఎండ. చుట్టూ కొండలో చెట్లు ఉన్నా సరే ఎండ మాత్రం అయ్యి బాబోయ్ ఎంత ఎండ. ఉసిరికాయ చెట్టు ఇది పట్టుకుంటే అవుతుందా? అవ్వట్లేదు. ఇక్కడ అయితే అయింది, కానీ మంచిగా ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు, నా భూమి నా దేశం అంట. కానీ మెయింటెనెన్స్ లేక ఇంకెలా మిగిలిపోయింది ఇది. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు మరి, ఇంకా ప్లాన్ చేసి ఇంకా వాళ్ళు అంత ప్లాన్ చేసినా మెయింటెనెన్స్ లేకపోతే ఇక ఇలాగే శిథిలావస్థలకు వచ్చేస్తాయి. బట్ నిజంగా మనకి ఈ అనకాపల్లి జిల్లాలో ఒకప్పుడు విశాఖ జిల్లా అందాలు మాత్రం మామూలుగా లేదు తెలుసా. చుట్టూ కొండలు, కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు, చంపేస్తుంది. అని చూశారు కదా మా నాన్నగారు ఊరు, అండ్ మాకు రాసిచ్చిన పొలంలో, ఒకప్పుడు మాకు రాసిచ్చిన పొలంలో అమ్మవారు వెలిసారు, అది కూడా చూపించాను. మా నాన్నగారు ఊరు కూడా చూశారు కదా. ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా, ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం. జై హింద్, బాయ్ బాయ్.